పోలవరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో గల్లంతైన 3 మహిళలు 2 పురుషులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మొత్తం 5 మృతదేహాలు వెలికి తీశారు రెస్క్యూ టీం. ఏటపాక మండలం గొల్లగూడెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు లక్ష్మి, తుర్రం భారతి, సుశీల, తుర్రం బాలరాజు, ఊయికే రమేష్గా గుర్తించారు. చేపల వేటకు వెళ్ళి ఆ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు గొమ్ముగుత్తగూడెంకి చెందిన వాసులుగా గుర్తించారు. అయితే చేపల వేట కోసం అని వెళ్ళి వాళ్ళందరూ గల్లంతయ్యారు. ఆ తర్వాత వారి కోసం వెతికితే రెస్క్యూ టీం వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. వెతికి చూశారు. చివరికి వారందరూ మృతి చెందినట్లుగా గుర్తించారు. మొత్తం 5 ఏటపాక మండలం గొల్లగూడెం దగ్గర ఈ ఘటన జరిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది? అంటే రెగ్యులర్గా చేపలకు వెళ్ళే వాళ్ళంటే కేర్ఫుల్గా ఉంటారు, అందులోనూ ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి అలా ఎలా ప్రాణాలు కోల్పోయారు 5? ఎలా జరిగింది ఇన్సిడెంట్? ఈ పోలవరం జిల్లాలో అయితే ఈ ఏటపాక మండలంలో అయితే ఈ విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అలాగే వేటకి వెళ్ళినటువంటి ఎవరైతే ఆ ఏటపాక మండలం గొల్లగూడెం గోదావరి తీరం అయితే 5 అయితే వీళ్ళు వేటకు వెళ్ళారు. అందులో ఈ మొత్తం అంతా కూడా కొత్తగూడెం గ్రామానికి చెందిన 8 మంది సభ్యులు కూడా చేపలు అయితే వలలు వేసి వేటకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి లోతు అంతనా తెలియలేకపోవడంతోనే ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. ఆ గోదావరిలో అదే ప్రాంతంలో ప్రతిసారి వేస్తున్నప్పటికీ ఒక పక్కన ఈ యొక్క నీటి అంటే ఇటీవల కొంచెం గోదావరి వరద పెరిగింది. మళ్ళీ తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ యొక్క ప్రాంతంలో అయితే మరొకసారి ఆ లోతు అంచనా తెలియకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుసుకొస్తుంది. ఒకసారిగా వేట వేసి అందులోకి దిగిన నేపథ్యంలోనే 5 కూడా ఒకరిని రక్షించిపోయి మరొకరు దిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఆ విధంగా 5 కూడా అప్పుడైతే ప్రాణాలు కోల్పోయారు. అందులో ముఖ్యంగా 5 కూడా 3 మహిళలు ఉన్నారు. అందులో మరో 2 పురుషులు ఉన్నారు. మొత్తం 5 కూడా మొత్తం అందరూ కూడా అందులో గోదావరిలో గల్లంతవి ఇప్పుడైతే ముఖ్యవాత పడిన నేపథ్యంలోనే అక్కడ సంఘటన స్థలానికి అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నారు. హుటాహుటిన అక్కడ చేరుకున్నప్పటికీ అప్పటికే వాళ్ళంతా కూడా గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకైతే వాళ్ళకి సంబంధించిన భౌతిక గాయాలన్నీ కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యవాత పడిన వారిలో మనం ప్రధానంగా చూసుకుంటే ఉయ్యేకి లక్ష్మి 32 సంవత్సరాలు, అలాగే తుర్రం భారతితో పాటు అందులో బాలరాజు ఒకరు ఉన్నారు. అలాగే ఉయ్యేకి రమేష్ కూడా మొత్తం 2 పురుషులు ఉన్నారు. వీరంతా కూడా ఒకే గ్రామానికి చెందిన గిరిజనులు కావడంతోనే ఆ గ్రామంలో ప్రస్తుతం విషాదితాయాలు నెలకొన్నాయి. అక్కడ యొక్క ప్రాంతానికైతే ప్రస్తుతం స్థానిక అధికారులతో పాటు ఏఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏఎస్పీ కూడా అక్కడ ఆ ఘటనా స్థలానికి అయితే చేరుకుని మరిన్ని ఏఎస్పీ ఎవరైతున్నారో హేమంత్ బొడ్డు గ్రామానికి అయితే చేరుకున్నారు. అక్కడ చేరుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రస్తుతం ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన అయితే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ వేట తరచూ కూడా వీళ్ళు ఆ వేటాడుతూ ఇప్పుడు కొంచెం వర్షాకాల సీజన్ కావడంతోనే చేపలు ఎక్కువగా పడుతుంటాయని ఇప్పటి నుంచి కూడా వేటలు ఎక్కువ మొదలు పెడుతుంటారు. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఎండాకాలం గత కొన్నాళ్ళ నుంచి ఉన్నాయి. చేపల వేట అనేది కూడా నీరు లేకపోవడంతో పెద్దగా ఆ చేపలు పడే అవకాశం. ఇప్పుడు కొత్తగా వర్షాలు పడుతున్నాయి. కొత్తగా వరద గోదావరి కూడా ఎర్ర గోదావరి కూడా వస్తుంటదని ఆశతో నుంచి కూడా వీళ్ళు చేపలు అవి కావచ్చు, చీరమైనలు కావచ్చు, ఇటువంటి ఆ చేపలు పట్టడానికి అయితే వీళ్ళు వెళ్తుంటారు. అందులో మహిళలు కూడా ఆ చీరమైన పట్టుకుని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా అక్కడ లోతు అంచనా తెలియకపోవడంతోనే ఒక్కసారిగా మునిగిపోయారు. ఒకరిని రక్షించి ఈ విధంగా మొత్తం అందరూ కూడా ఆ యొక్క గోదావరిలో గల్లంత వెళ్ళిపోయి ఈ విధంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రాంతం ఏదైతే గొల్లగూడెం ఏదైతే కొత్తగూడెం గ్రామంలో అయితే మొత్తం 8 మంది వేటకి వెళ్ళి 5 అయితే మృత్యువాత పడిన నేపథ్యంలోనే మొత్తం గ్రామంలో అయితే ప్రస్తుతం విషాదతాయం నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైతే ఈ యొక్క వీరందరికి సంబంధించిన భౌతికాలన్నీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అయితే ఆ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అక్కడ సమీపంలో దగ్గరగా ఉండడంతోనే అక్కడికైతే వీళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. నందు చూడాలి మరి దీనికి సంబంధించిన ప్రస్తుతం అయితే వాళ్ళకి కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ కూడా పక్కన కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మహిళలు ఎక్కువగా 3 కూడా ఉండడంతోనే మొత్తం మరొక 2 ఆ కుటుంబ సభ్యులను కోల్పోవడంతోనే ఆ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అయితే భౌతికాయాలు పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ప్రస్తుతం తరలిస్తున్నారని చెప్పాలన్నారు.
యా రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చేపల వేటకు వెళ్ళి 5గురు మృత్యువాత పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయని మిగిల్చింది. ఇప్పటికే గ్రామస్తులు, వాళ్ళ బంధువులు అందరూ అక్కడికి చేరుకున్నారు. మనం చూస్తున్నాం వాళ్ళు బ్రతికున్నారా లేదా అంటూ మొదట్లో చాలా కంగారు పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరూ ప్రాణాలతో లేరని గమనించి తెలిసి వాళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి.